ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆనాడు గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల సాగులకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్. దాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో 38,000 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైకిలకు చేరుకోవటం, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం, అది నిజంగా కూడా మొత్తం కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో సాధించుకున్నట్టు పరిస్థితి ఎదురైందని చెప్పి అంటున్నాను. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం ఏంటే, కుంగిపోవడము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్టే కానీ, నాగార్జున ప్రాజెక్టే కానీ, శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయని చెప్పంటున్నాయి. నేను ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కురింగిపోవడానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి నుండి మొదలెట్టుకొని మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం, అట్లాగే రవాణా శాఖ మంత్రులు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతుందో చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నేను చదువుకున్నాను కాదు రథపడ్డ దగ్గర మాట్లాడుతున్నానని చెప్పిన వారు లేవనెత్తిన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలుగుతామని చెప్పి నేనైతే భావించని చెప్పంటాను. మీరు దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రులతోని దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చేయండి. లెట్ us నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళే మొత్తం చేసిన కథాతంగం అంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద మనం ఆధారపడడం అని చెప్పారంటే మీకు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్స్ టైం. దానికొరకు వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యూ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏజెన్సీతోని శ్రీనివాస్ రెడ్డి గారు లేవైతే అంశాలన్నింటినీ కూడా పరిశీలింపజేసి పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవాలు తెలిసి రావాలని చెప్పి అంటున్నాను. నేను దాని జోలికి పోకుండా ముఖ్యంగా ఏది ఇస్తుందో మీరు 2 TMC వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే. ఈ 2 TMC వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ్డ వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మనం 12 మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది, ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది, ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు, అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్స్ లోపల ఏదైతే ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? దట్ షుడ్ బి గివెన్ అకౌంట్. అది మనకు తెలిస్తే అసలు 3rd TMCకి ఎందుకు పోవాల్సి వచ్చింది వారు అన్నట్టు. మనం 2వ TMC నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనం 3rd TMC పోయినామని చెప్పారంటే దాని అర్థం మీద అర్థం కావటం లేదా? మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాస్ రెడ్డి గారు 1920 ది మాక్సిమం వాటర్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ 61.666 క్యూసెక్. దిస్ ఇస్ మాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్. ఏఎన్సీ గారు మాక్సిమం లిఫ్ట్ మేడ్ మీ లెక్క ప్రకారంగా కేవలం 61.666 క్యూసెక్ మాత్రమే TMC మాత్రమే లిఫ్ట్ చేసింది. మీరు మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే 4 మాసాలు రోజుకు 2 TMC లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా 2 × 30 60 × 3 మాసాలు పెట్టుకోండి 180 TMC. రెస్ట్ 9 months 6 మాసాలు లిఫ్ట్ అవుతుంది. 6 మూల 18 180 TMC 180 360 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. నీ 360 TMC లిఫ్ట్ చేసే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది 60 TMC ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం. నేను ఐఎమ్ సారీ ఫస్ట్ ఈ 360 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది ఫుల్ ఇయర్. మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా. నో లేదు అని కాదబ్బా. నువ్వు హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యువర్ డిజైనింగ్ ఈజ్ 3 months ఏదైతుందో 2 TMC లిఫ్ట్ చేస్తారు. ఒక 6 మాసాలు 1 TMC లిఫ్ట్ చేస్తారు. అంటే 180 + 180 360 TMC యూ కెన్ లిఫ్ట్. ఆల్ ది వే లిఫ్టెడ్ ఓన్లీ 60 TMC.
ఇంకా మొత్తం No, I'm sorry, you have lifted only 60 TMC. Still there is scope of another 300 TMC scope for lifting. ఇంకా 300 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉండంగా నువ్వు 300 TMC ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు. ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో 4 సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి. అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నేను కట్టేసిన అని చెప్పంటే అది మీకెరకన ఆయన. మరి రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు? ఏదో పేరు పెద్దరికమో లేకపోతే దాని వెనుక వచ్చేటి ఒక భాగవతమో ఏదో ఉంటాయి మాకు. మీరైతే చిత్తశుద్ధితో ఉండాలి కదనే. ఐఎమ్ సారీ మిస్టర్ ENC. I'm sorry, Mr. ENC. No, unless you explain without lifting full 360 TMC capacity, going for 3 TMCs, putting additional burden of financial exchequer మీద burden పెట్టి మీరు 20,000 కోట్లు ఖర్చు పెట్టిందన్న. 30 మీ ఇచ్చిన పెట్టే ఖర్చులు 1,00,000 కోట్లల్లా 20,000 కోట్లు 30% పెట్టారు. 20,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నాం. మీరు మా భూములని వేనేమాయి మేమేం చెప్పుకోవాలన్నా? అది ఆల్ రైట్ సార్, ఇదొక అంశం. సరే, అది వారు చూస్తారనుకోండి. ఇప్పుడు ఈ 11,000 కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో, ఇది ఫస్ట్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో ఈ 11,000 కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎంత ఖర్చు పెట్టినరు, దిగువన ఎంత ఖర్చు పెట్టినరు? ఈ 11,000 కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏదైతుందో అదర్ దాన్ ప్రాజెక్ట్ మిగిలినంతా నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఇస్ సపరేట్? ఇఫ్ ఇట్ ఈస్ సపరేట్ 11,000 crores ఏది ఇచ్చిందో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది. వాళ్ళది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని వినియోగించడానికి ఏం చేయబోతున్నాం, అది ఏం చేయబోతున్నాం. మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ 148 meters లెవెల్లో ఏదైతుందో మన బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది. యాక్చువల్ వీ హ్యావ్ కన్సిడర్డ్, మినిస్టర్ గారు అన్నట్టు ఏదైతుందో వీ హ్యావ్ కన్సిడర్డ్. మనం వాళ్ళు ఒప్పించరు కాదు, మనం కన్సిడర్ అయిన వాళ్ళ వాదన మనం కన్సిడర్ అయిపోయినా నువ్వు అక్కడ ఆల్రెడీ 148 meters నువ్వు కన్సిడర్ అయి సంతకం పెట్టచ్చు. అలా మనకి ఏదైతుందో 63 TMC వినియోగించుకునే అవకాశం ఉన్నది. 63 TMCలు ఏదైతుంది 75% డిపెండబిలిటీ ఏదైతుందో ఆల్మోస్ట్ మనం విల్ గెట్ అబౌట్ 44 TMC వాటర్, 75% డిపెండబిలిటీ కూడా. అదర్వైజ్ వీ హ్యావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ 63 TMC సంథింగ్. ఇప్పుడు 148 మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో 152 మీటర్లు తవ్విన మీరు వాటి కొంచెం రీమాడిఫై చేసి రీఇంజనీరింగ్ చేసి ఇట్లా మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ చేసిండ్రో ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు పెంచి ఆ నీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుందిల పైన వేస్తే మీకు సుందిల బ్యారేజ్ ఆల్రెడీ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో. మీరు పైసా ఖర్చు లేదు, పెట్టుబడి పైసా ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడిహట్టి. ఆ తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ ఇట్ మే టేక్ అబౌట్ 5,000 crores. హార్డ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5 or 10 మీరు లెక్కలు చేస్తారు. అదంతా రివిజన్ చేస్తే అంతా కూడా ఇంకా 4,000-5,000 కోట్ల కంటే ఎక్కువ కాదా? 10,000 కోట్లతోని మీరు 2 లిఫ్ట్ తప్పియచ్చు. మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు, అన్నవరం లిఫ్ట్ తప్పిస్తారు. 2 లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మనకు తగ్గిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోండి. ఈ తక్కువ పడ్డట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు. మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హ్యావ్ ఇట్. మినిమం కామన్ సెన్స్. మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని 40-140 మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ 2 బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా కానీ ఏదైతుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందా మీరు? ఇంకా ఇప్పుడు వార్తా వైన్ గంగ కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో 2 పాయలు కలిస్తే అన్న 2 పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వైన్ గంగ ఏదైతుందో 2/3 పోర్షన్ వదిలేసి ఇప్పుడు 1/3 మీద నీటి బ్యారేజ్ కడతాడా? అరే యూ హ్యావ్ టుక్ శాంక్షన్ 2 lakh అంటే 2 lakh ఎకర్స్. ఐఎమ్ సారీ మీకేదైతుందో వార్తా వైన్ గంగ 2 కలిస్తే ప్రాణహిత 1/3 నది మీద కట్టి 2/3 కింది కాదు ఎక్కడికి వస్తుంది? మనది మేడిగడ్డకు వస్తుంది. అది మేడిగడ్డకు వస్తుంది. అది ఎందుకు పర్పస్లో వదిలింది అన్న చెప్పంటే అసలు దెర్ ఈజ్ నో వాటర్ అవైలబిలిటీ అట్ మేడిగడ్డ ఎక్సెప్ట్ అదర్ దెన్ ద ఫ్లడ్ సీజన్. నిజంగానే తుమ్మడి అటు వద్ద మీరు అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే
అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తారో ఒక టీఎంసీ ఆ ఒక్క టీఎంసీ కంటే మినిమం నీకు రోజు వస్తుందా ఈ మేడిగడ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యతలు తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తావాహినిగా వాహిని కిందికి వదిలేస్తున్నాడు వారు అన్నట్టు ఏదైతుందో అదన్నా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో యువర్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్ నాకేదో నా కారణం నాకుంటాయా నా కారణం నాకుంటాయి యాజ్ హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్ కానీ అది ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో మీ బాధ్యత ఏంటి బై కన్స్ట్రక్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దిగువకి వెళ్ళిపోతుంది రాష్ట్ర హక్కులు కోల్పోతాం మనకి ఇంత సెకండ్ స్పీడ్ మీద పడుతుందని చెప్పని నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయకుండా ఏదైతే 29 కట్టడాలు పెట్టి 40 కిందికి వదులుతామని చెప్పండి ఎవరిని ఏం చేయదలుచుకుని మీరు చెప్పంటున్నాను దయచేసి అన్న గౌరవ మినిస్టర్ ఉత్తమారెడ్డి గారు ఏదైతుంది ఇట్స్ ఆల్ రియల్లీ ఇట్ స్టడీడ్ వెరీ డీప్ ఇలా మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి 50,000 కోట్ల అవినీతి జరిగింది ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ ద 50% ఎక్కువ లేదు చెప్పండి దీన్ని మీరు డీప్ గా స్టడీ చేయించి వితౌట్ వెయిటింగ్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అది వేసే ప్రొసీజర్ అవుతుంది ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.